హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయానికి సంబంధించి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అనేది తాజాగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది కొన్ని క్షణాల క్రితమే. ఓకే, సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఎవరైతే గ్రామ సచివాలయంలో జాబ్స్ అనేది సాధిస్తారో వారికి ఎంత సాలరీస్ అనేది ఇవ్వాలి, అంతేకాకుండా ఈ యొక్క వేకెన్సీస్ని ఇప్పట్లోగా పూర్తి చేయాలి అనే దానిపై మనకు ఒక తాజాగా షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఓకే, ఆ యొక్క షెడ్యూల్ ఇక్కడ మీరు పరిశీలన చేయవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే రిక్రూట్మెంట్ అనేది ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభం అవబోతుంది, అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి ఎప్పటిలోగా కంప్లీట్ అనేది చేసేయాలని ఇన్ఫర్మేషన్ చూస్తే 23rd జూలై నుంచి 15th సెప్టెంబర్ 2019 లోపు మనకు కంప్లీట్ అనేది చేయాలి అంటున్నారు. అంటే మనం ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవడం, మన ఎగ్జామ్స్ అనేది రాసేయడం, మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా కూడా 23rd జూలై నుంచి 15th సెప్టెంబర్ లోపే ఉంటుంది. అంటే మ్యాక్సిమం మనకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అనేది చేయబోతున్నారు కాబట్టి ఆగస్ట్ ఎండింగ్లో కానీ లేదంటే సెప్టెంబర్ ఫస్ట్ వీకెండ్లో కానీ మనకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం మనకు సమయం అనేది చాలా చాలా తక్కువగా ఉంది కాబట్టి అభ్యర్థుల యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకే, సో సమయం అనేది మనకు చాలా తక్కువ. వేకెన్సీస్ చూసినట్లయితే కూడా కొన్ని వేకెన్సీస్ని తగ్గించడం అయితే జరిగింది. విఆర్ఓకి సంబంధించి వేకెన్సీస్ కొంచెం పెంచారు. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇంకా ట్రైనింగ్ ఎప్పుడు ఉండబోతుంది అంటే ఇలా మనకు ఎవరైతే ఈ యొక్క రిజల్ట్స్లో మనకు టాప్లో ఉండి సెలెక్ట్ అయితే అవుతారో 16th నుంచి 28th సెప్టెంబర్ వరకు కూడా ట్రైనింగ్ అయితే ఉండబోతుందంట. ఓకే, ఎక్విప్మెంట్ అనేది మనకు సెక్రటరీ ఆఫీస్లో ఫర్నిచర్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా 20th సెప్టెంబర్ లోపు ఏర్పాటు చేస్తారు. ఎవరైతే మనకు జాబ్స్లో సెలెక్ట్ అయితే అవ్వడం జరిగిందో వారి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 30th సెప్టెంబర్న మనకు వారు కేటాయించిన ఆ సెక్రటరీస్కి జాయినింగ్స్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దాని తర్వాత అఫీషియల్గా 2nd అక్టోబర్ నుంచి ఈ యొక్క సెక్రటరీస్ అన్ని ఓపెన్ చేసి వర్క్ అనేది ప్రారంభం చేయాలన్నమాట. ఈ విధంగా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ షెడ్యూల్పై రావడం అయితే జరిగింది. అభ్యర్థులకు ఈ యొక్క విషయాన్ని తప్పకుండా తెలియచేయండి, వీడియోని షేర్ అని చేయండి. ఓకేనా, 12 శాఖలకు సంబంధించి ఈ విధంగానే ఉండబోతున్నాయి. నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకు 23rd జూలై నుంచి 15th సెప్టెంబర్ లోపే ప్రాసెస్ అనేది మనకు కంప్లీట్ అయితే అవనుంది. ఓకే, అండ్ తర్వాత మనం చూస్తే పంచాయతీ సెక్రటరీకి సంబంధించి 5417 పోస్టులు ఉన్నాయి. విఆర్ఓకి సంబంధించి మొన్నటి వరకు 1790 అన్నారు. కాకపోతే మనకు తాజాగా 898 పోస్టులు కూడా మనకు యాడ్ అనేది చేశారు. సర్వే అసిస్టెంట్కి సంబంధించి 11,114 పోస్టులు అయితే ఉన్నాయి. ఏఎన్ఎంకి సంబంధించిన పోస్టులు చూస్తే 2200 అయితే ఉన్నాయి. ఓకే, తర్వాత వెటర్నరీ మనకు ఫిషెస్ అసిస్టెంట్ చూసినట్లయితే 9800 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఓకేనా, తర్వాత మహిళా పోలీస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్కి సంబంధించి 11,114 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, ఇంజనీరింగ్ అసిస్టెంట్ చూసినట్లయితే 11,114 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ తర్వాత మనకు ఎనర్జీ అసిస్టెంట్ అని చెప్పి అంటున్నారు. సో ఈ యొక్క వేకెన్సీస్ చూసినట్లయితే 4,691 అనేవి పోస్టులు అనేవి భర్తీ అని చేయబోతున్నారు. అయితే తాజాగా మనకు కొత్తగా 838 పోస్టులను కూడా వీటికి ప్రతిపాదన పంపించారన్నమాట. ఆ వేకెన్సీ కూడా ఉండబోతున్నాయి. తర్వాత అగ్రికల్చర్ మనకు హార్టికల్చర్ ఎంపీఓ సంబంధించి 9,948 పోస్టులు అయితే భర్తీ అని చేయబోతున్నారు. డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి 11,114, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అండ్ అసిస్టెంట్కి సంబంధించి చూసినట్లయితే 11,114. ఈ విధంగా మనకు 91,652 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అయితే అవబోతున్నాయి. ప్రతి శాఖకు సంబంధించి కూడా ఈ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇది అఫీషియల్ అప్డేట్ అండి. ఓకే, వీటిలో మార్పులు అనేది మ్యాక్సిమం చేయకపోవచ్చు, ఎందుకంటే ఈరోజు మనకు ఈ యొక్క మీటింగ్ అనేది ఏర్పాటు అనేది చేసిన తర్వాత వీటికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. ఓకేనా, 13,065 పంచాయతీలకు 11,114 సచివాలయాలు అయితే మనకు ఏర్పాటు అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారన్నమాట. ఓకే, 91,652 వేకెన్సీ అనేవి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు భర్తీ అయితే అవబోతున్నాయి. మిగతా వేకెన్సీ అన్నీ కూడా మరి మరొక నోటిఫికేషన్లో రిలీజ్ అయితే చేయొచ్చేమో. బట్ ఏంటి ఇప్పటివరకు కూడా ఈ యొక్క వేకెన్సీ సంబంధించిన అప్డేట్ అయితే మనకు ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఓకే, తాజాగా వచ్చిన అప్డేట్. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో అయితే ఉంచాను. పర్ మంత్ ఎవరైతే మనకు సెలెక్ట్ అయితే అవుతారో వారికి 15,000 అనేది ఇస్తారు. 2 years వరకు కూడా మనం ప్రొఫెషనల్గా వర్క్ అనేది చేయాలి. ఓకే, ఆ తర్వాత మనకు ఈ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి రెగ్యులర్ అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ప్రతి ఫ్రెండ్ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ.